ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని ప్రారంభించిన గిద్దలూరు ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి 4 ఏపీఎస్ఆర్టీసీ నూతన బస్సుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ఆర్టీసీ బస్సును నడిపి బస్సుల్ని నూతనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే 1977లో గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో ఏర్పడిందని, అప్పట్లోనే జిల్లాలో గిద్దలూరు డిపో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు 4 నూతన ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని ప్రారంభించడం జరిగిందన్నారు అశోక్ రెడ్డి. గతంలో 84 బస్సులు ఉన్న గిద్దలూరు డిపోకి ప్రస్తుతం 73 బస్సులే ఉన్నాయని అన్నారు. గతంలో రాబడి జిల్లాలో 2వ స్థానంలో ఉన్న గిద్దలూరు డిపో ప్రస్తుతం వెనుకబడిందని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో, యూనియన్ నాయకులతో, డిపో మేనేజర్తో కలిసి గిద్దలూరు డిపోను అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వం కేవలం ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల సమస్యల్ని గాలికి వదిలేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి హామీనిచ్చారు. అనంతరం గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండు డిపో ఆవరణలో మొక్కలు నాటారు. త్వరలోనే గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, ఆర్టీసీ డిపో మేనేజర్ బత్తుల చంద్రశేఖర్, నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ షానేష్ అవాలి, పట్టణ కౌన్సిలర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మట్టేసేసేయండి. రాఘవసులు కొంచెం మొదటి ఫలం చెప్పండి అమ్మా, మీరు మళ్ళీ మేము ఇట్టనే పట్టుకొని ఉండాలి. మాకు అర్థమయ్యేది. తీసుకోండి.